కూడా ప్రియమైన మిత్రులారా, దేవుని యొక్క వాక్యానికి మనం వెళ్ళిపోదాము. కీర్తన గ్రంథములో 103వ కీర్తన 2వ అధ్యాయం నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం. త్వరగా టక్ తీయాలి, టైం లేదు. 103వ అధ్యాయము 2వ వచనము నుంచి జ్ఞాపకము మనము చేసుకుందాం. కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 2వ వచనం నుంచి జ్ఞాపకము చేసుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన
ఉపకారములను దేనిని మరువకుము. దేవుని స్తోత్రం. ఏమన్నాడు? ఆయన చేసిన ప్రతి మేలు కూడా ఏం చేయమన్నాడు? మర్చిపోకూడదు. మనము దూరంగా మనం పెట్టకూడదు. దేవుని వైపుని మనం చూస్తూ, దేవుని వైపుని మనం ఆరాధిస్తూ, దేవుని కొరకు మనం మొర్ర పెడుతూ, ఆయన్ని సంతోషించి బిడ్డలుగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన చేసిన ప్రతి మేలు కూడా మర్చిపోకుండా ఆయన కొరకు మనం జీవిస్తూ, ఆయన కొరకు కనిపెడుతూ, ఆయన కొరకు మెదిగేవారిగానే ఉండాలి, కానీ దిగజారిపోయేవారుగా మనము ఉండకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన చేసిన ప్రతి మేలు కూడా, ప్రతి ఆశ్చర్య కూడా దానిని మనం వెంట పెట్టుకొని దేవుని కొరకు ఎదురు చూస్తూ, ఆయన కొరకు మనము నడుస్తూ, ఆయన కొరకు బ్రతుకుతూ, ఆయన కొరకు చనిపోతూ, ఆయన కొరకు మనము ప్రాణం పెట్టి వరకు ఉండాలి. దేవుని స్తోత్రం. ప్రియమైన మిత్రులారా, దేవుని కొరకు ఆశపడుతూ, దేవుని కొరకు మొరపెట్టేవారిగా ఉండాలి, దేవునితో మనం అడిగేవారిగా ఉండాలి, దేవునితో మనం సంతోషించే బిడ్డలుగా ఉండాలి, దేవునితో మనం మోకరించే బిడ్డలుగా ఉండాలి, దేవునితో కన్నీరు విడిచి అడిగేవారిగానే ఉండాలి. దేవుని స్తోత్రం. ఈ రోజుల్లో మీరు ప్రియమైన మిత్రులారా, దేవుని ఎన్నో కార్యాలు చేస్తున్నాడు, ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడు, ఎన్నో ఆశ్చర్యకాలు చేస్తున్నాడు, ఎన్నో మేళలు చూస్తున్నాము, ఎన్నో దీవెనలు మనం పొందుతున్నాము. దేవుని సన్నిధి మనం మానేస్తూ, దేవుని సన్నిధిలో మనం దూరంగా ఉంటూ, దేవుని సన్నిధిగా మనం ఏం చేస్తున్నాం? మందిరం మానేస్తూ ఉన్నాం, విచ్చడవులుగా తిరుగుతున్నాము, మనము త్రాగుతూ విచ్చడవులుగా ఉంటున్నాము, త్రాగుతూ మనం విచ్చడవులుగా మనము ఆనందిస్తూ ఉన్నాము. ప్రియమైన మిత్రులారా, ఈ రోజున మనం ఎలా ఉండాలి? మనము దేవుని నమ్ముకున్నాము, కానీ మన దగ్గర సమాధానము లేదు. ఏం లేదు? సమాధానము లేదు. దేవుని నమ్ముకున్నాము కానీ సమాధానము లేదు. భార్యకి పడితే భర్త పడితే భార్యకి పడట్లేదు ఈ రోజుల్లో. ప్రియమైన మిత్రులారా, ఈ రోజున సహోదరుడు సహోదరి తగ్గించుకునే మనుషులుగా మనం ఉండాలి. దేవుని స్తోత్ర. తగ్గించుకునే భావములో మనం ఉండాలి, తగ్గించుకునే భావములో నడవాలి. దేవుని నమ్ముకున్నాము కదా అని ఏంటి? దేవుని నమ్ముకుంటే ఇంతవరకనా? దేవునికి నమ్ముకుంటే ఇదేనా బత్తి? ఏంటి ఈ బత్తి? ఏంటమ్మా ఈ బత్తి? ఏంటి? నీ విశ్వాసం చేసి, నీ విశ్వాసం ఉండి ప్రార్థన చేస్తున్నావా? నీ విశ్వాసం దేవుని సన్నిధిని ప్రతి వారం వెళుతున్నావా? ఒక దైవజనుడు అంటూ ఉన్నాడు కదా, ప్రతి సంవత్సరం కూడా మనము చివరి వరకు మనం మానకుండా, ప్రతి శుక్రవారం ప్రతి ఆదివారం కూడా మానకుండా వెళ్తేట ఒక్క మెట్టికిస్తాడు ఆ సంవత్సరానికి. దేవుని స్తోత్రం. ఒక దైవజనుడు చెప్తా ఉన్నాడు, పెద్ద దైవజనుడు ఆయన, దేవునికి మహిమ కలుగునుగా. ప్రియమైన మిత్రులారా, దేవుని సన్నిధి మనం మానకుండా దేవుని మందిరికి మనం వెళ్ళాలి. దైవజనుడు చెప్పిన ప్రతి మాట కూడా లోబడేవారుగా ఉండాలి. పాస్టర్ గారు చెప్పిన ప్రతి మాట కూడా లోబడేవారుగా ఉండాలి. మనం ఎలా ఉంటున్నామంటే హెచ్చరించి మాట్లాడేవారుగా మనం ఉన్నాం. దేవుని స్తోత్రం. ఈ రోజుల్లో మనం దైవజనుడిని గౌరవిస్తున్నామా? ఈ రోజుల్లో దైవ సేవకులు గౌరవిస్తున్నామా? వచ్చిన సేవకులు మనం గౌరవిస్తున్నామా? గౌరవించడం నేర్చుకోవాలి. ఈ రోజుల్లో ప్రియమైన మిత్రులారా, అయ్యగారు కనబడతారు, పోలే నీ ఓడవో పో, అట్లా ఉంటున్నారు ప్రియమైన మిత్రులు. అది కాదు. సో మనం ఎలా ఉండాలంటే దేవుని బిడలుగా మనం ఉన్నాము, ఆయన రక్తములు మనము కడిగి వేసి ఉన్నాము. దేవునికి స్తోత్రం. మనము అందుకని అన్నాడు బైబిల్ గ్రంథములు అన్నాడు కదా, తాను తగ్గించుకున్నవాడు దేవుని స్తోత్రం. తగ్గించుకున్నాడు హెచ్చించబడతాడు. నీవెంత తగ్గించుకుంటే అంత దీవించబడుతున్నావు. నువ్వు మొండిగా ఉంటా, నీవు అంత మొండిగా నువ్వు ఇంకా ఏం చేస్తాడు దేవుడు? ఎక్కడ ఉంచుతాడు? అదే స్థలంలో. దేవుని స్తోత్రం కలుగును. అందుకని దేవుని చేసిన మేలులు మనం మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూనే ఉన్నాం. దేవుని స్తోత్రం. గుర్తు చేసుకోవాలి. ఆయన ఆశ్చర్యకాలు కలిగిన దేవుడు, ఆయన పరిశుద్ధాత్మ కలిగిన దేవుడు, ఆయన చేసిన ప్రతి కార్యము కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూనే గుర్తు పెట్టుకుని వరిగినే ఉండాలి. దేవుని స్తోత్రం. ప్రియమైన మిత్రులారా, దేవుని మాటలు మనం లోబడాలి, దేవుని వాక్యానికి విధేయత ఇవ్వాలి. దేవుని మాటను విధేయత మనం ఎప్పుడైతే మనం చూపించున్నామో అప్పుడు దేవుడు అంచులంచులుగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. దేవుని స్తోత్రం. అంచులంచులుగా నిన్ను నేను ఎడబాయను, అంచులంచులుగా
మనం ఎలా బతకాలట? ఆయన కొరకు బ్రతికేవారిగానే ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చదవమ్మా. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. దేవుని స్తోత్రం. నీవు చేసిన ప్రతి దోషము కూడా, నీ ప్రతిది కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? క్షమించగలిగిన సమర్థుడు. దేవుని స్తోత్రం. ఆయన క్షమిస్తాడు. ఆయన క్షమించబడే. నువ్వు చేసిన ప్రతి దోషముకును ప్రతి తప్పుకును క్షమిస్తాడు ఆయన. కానీ మనం ఏం చేయాలి? దేవులో మనం సమర్పణ ఏం చేయాలి? ఒప్పుకోవాలి. దేవుని స్తోత్రం. సమర్పణ ఒప్పుకోవాలి. మనం సమర్పణ ఒప్పుకున్నప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తున్నాడు, నిన్ను దీపిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ప్రేమిని మిత్రులారా, నువ్వు ఒకసారి క్షమిస్తాడు, 2 సార్లు క్షమిస్తాడు, 3వసారి క్షమించాడు ఆయన. ఎందుకంటే ఆయన కోపం మనం రెచ్చించకూడదు. ఆయనకి కోపం తెప్పించకూడదు ఆయనకి. దేవుని స్తోత్రం. ప్రతిది కూడా దేవుని మాట మనం వినేవారిగానే ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజుల్లో ప్రేమిని మిత్రులారా, దైవజనులకి ఏం చేస్తున్నారంటే విశ్వాసులైన వాళ్ళు కూడా ఏం చేస్తుంటున్నారంటే ప్రేమిని మిత్రులారా, గౌరవము లేక, లేదా రెండో మాట ఏంటంటే పేరు పెట్టి పిలిచేవారు ఎంతో మంది నేను చూస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంతో మంది సావుకులు నేను చూస్తున్నాను, పేరు పెట్టి పిలిచే వాళ్ళు ఉన్నారు. దేవుని స్తోత్రం. అటువంటివి ఎప్పుడు కూడా అటువంటిగా మీరు తయారయ్యకుండా దేవుని సావుకుడని గౌరవించేవారిగా మనము ఉండాలి. దేవుని స్తోత్రం. గాండుకు పిలుస్తూ ఉంటారు కొంచెం మంది. ఏంటి గాండు అంటే కొవ్వు ఎక్కువ పెరిగిందని అర్థం. దేవుని స్తోత్రం కలుగును గాక. గాండ్ అంటే ఏంటి? కొవ్వు ఎక్కువ పెరిగి మనం అలా పిలుస్తూ ఉంటున్నాం అన్నమాట. దేవుని స్తోత్రం. చదువమ్మా. నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచు కరుణా కటాక్షములను నీకు కిరీటముగా దేవుని స్తోత్రం. ఏముంచుతున్నాడమ్మా? ఇప్పుడు నీ మీద కిరీటమును ఉంచుతూ ఉన్నాడు ఆయన. ఏ ఇబ్బంది కలగకుండా, ఏ కష్టము రాకుండా, ఒక ఇబ్బంది నుంచి దేవుడు కాపాడినట్లుగా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? కిరీటం పెడుతూ ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. నీకే ఇబ్బంది కలగకుండా, నీకే నష్టము కలగకుండా దేవుడు ఏం చేస్తున్నాడంటే నీకు ముందుగానే ఆయన చిత్తపడి చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన సిద్ధంగా మనకు ఆయన ఉంచుతూ ఉన్నాడు. ప్రేమిని మిత్రులారా, చదవమ్మా. పక్షిరాజు యవ్వనము వలె మేలుతో నీకు తృప్తి వచ్చుచున్నాడు. దేవుని స్తోత్రం. నీకు మేలు చేశాడు. ఒక అద్భుతముని చూసావు, నీకు ఏం చేశాడంటే నీకు సంతోషము కలుగుతుంది. దేవుని స్తోత్రం. నీకు సంతోషం. నీకు ఒక దేవుడు ఒక కార్యం చేశాడు, నీకు ఒక అద్భుతం చేశాడు. అప్పుడు ఏమనిపిస్తుంది? నీకు సంతోషము అనిపిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ సంతోషము, ఆ నవ్వుతూనే మనం ఎలాగ ఉండాలంటే శివారం అంత వరకు మనం నవ్వుతూనే జీవించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి ప్రియమైన మిత్రులు, యేసాయి గ్రంథం 43వ అధ్యాయము 12వ వచనము త్వరగా. యేసాయి గ్రంథం 43వ అధ్యాయము 12వ వచనం. ప్రకటించిన వాడను అనును నేనే, రక్షించేవాడను నేనే. దేవుని స్తోత్రం. ఇప్పుడు రక్షించింది ఎవరు? దేవుడు. దేవుని స్తోత్రం. కాపాడేవాడు ఎవరు? దేవుడు. రక్షణ లేని బిడ్డలకు రక్షణ కలిగజేసేవాడు. దేవుని స్తోత్రం. రక్షణ లేని బిడ్డలకు ఆయన మార్చగలిగిన దేవుడు ఆయన. దేవుని స్తోత్రం. మనము రక్షణ లేని బిడ్డలను ప్రార్థన చేస్తే దేవుడు ఆటోమేటిక్గా దేవుడు ఏం చేస్తున్నాడు? వాడిని రక్షణ మార్గంలోకి నడిపిస్తున్నాడు.
మనం ఒక ఉదాహరణ ఒక మాట చెప్తూ ఉన్న మాట ఏంటంటే, రక్షణ లేదు తండ్రి పలానా బిడ్డకు పలానా కుమారుడికి రక్షణ దయచేనైనా నీ నిజమైన దేవుడు అని తెలుసుకుని వారి హృదయం కలిగించినైనా ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా వాటిని మారుస్తాడా మార్చాడా? మార్చగలిగిన దేవుడు ఆయన సమర్థుడు. ఆయన ఖచ్చితంగా నీ చేసిన ప్రతి ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, నీ కన్నీటి ప్రార్థన ఖచ్చితంగా ఒక దినాన వాడిని మార్చే అవకాశము, దాన్ని మార్చే అవకాశము ఉంటుంది. దేవుని స్తోత్రం. నీకు ఒక దినాన నీకు ఏడుపెట్టే అవకాశం ఉంది, నీకు ఏడుపెట్టిన దినాలు ఉన్నాయి, నీకు ఈ ఉమ్మిన దినాలు ఎన్నో ఉన్నాయి. నీకు ఖచ్చితంగా ఆ ఉమ్మిన వాడినే, ఆ ఉమ్మిదను దేవుడు ఖచ్చితంగా మోకరించి ప్రార్థన చేసేబడగా తయారు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన మిత్రులారా, దేవుడు ఖచ్చితంగా నువ్వు అనుకుంటున్నావు సహోదరుడా, నాకెన్నో అవమానాలు పొందాను, ఎన్నో అవమానాలు పొందాను, ఎన్నో మాటలు పొందాను, దేవుడు తెలుసుకున్నాను కదా, ఎన్నో మాటలు నేను పొందాను, నువ్వు అనుకుంటున్నావా సహోదరుడా? నీకు ఖచ్చితంగా నీకు వేలు పెట్టిన బిడ్డ, నీకు వేలు పెట్టిన కుమారుడు నీకు ఖచ్చితంగా మార్చే అవకాశము ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారి కొరకు ప్రార్థన చేయాలి, వారి కొరకు నువ్వు కన్నీరు విడవాలి, వారి కొరకు నువ్వు ఉపవాసం చేయాలి. ఖచ్చితంగా నువ్వు చేసిన నువ్వు నమ్ముకున్న దేవుడు వాళ్ళు కూడా మోకరించి వారికి చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన మిత్రులారా, ఈ రోజు నేను ఎందుకు చెబుతున్నానంటే, ఒక సహోదరి నేను ఒక మాట విన్నది ఏంటంటే, వాళ్ళట ఒక సిస్టరు అయ్యగారు నేను ప్రభుని తెలుసుకొని నాకు 8 సంవత్సరాలు అయిందని చెప్పారు. ఏమన్నారమ్మా? 8 సంవత్సరాలు అయ్యింది, మా భర్త మారలేదు, మా కుటుంబం మారలేదు, నేను మారలేదు, నేను మందిరానికి వెళ్తున్నాను. మందిరానికి వెళ్ళే సమయంలో నేను గుడికి వెళ్తున్నాను కదా, నేను మందిరానికి ప్రార్థనకి వెళ్తున్నాను కదా, ఏమన్నా మందిరం ప్రార్థనకి వెళ్తున్నాను కదా అనుకున్న తర్వాత ఏమైంది తెలుసా? దీనికైనా దేవుడు ఏమన్నారమ్మా? దీనికైనా దేవుడు ఇదే చేతి పాదన, దీనికే దేవుడు అన్నదిగా మాకు దేవుడు లేదు అన్నారు. అప్పుడు ఇది అన్నదంట, దీనికి ఎన్నో హింసలు చేసిందంట. చుట్టూరు కూడా ఎవరు అన్ని ఉన్నారు, దానింటి చుట్టూరు కూడా వీధులు, 2 వీధులు ఉన్నాయి, ఇదొక వీధి అదొక వీధి. అంటే అక్కడ మందిరం ఉంది, ఇక్కడ మందిరం లేదు. అంటే ఇప్పుడు ఏమైందని తెలుసా? ఆ సహోదరి మందిరానికి నమ్ముకున్నదని అవతల వీధిలో మొత్తం దేవుడు నమ్ముకున్నాడు. ఇక్కడ ఈ ఒక్క ఇంటి ఆవిడే, దేవుని స్తోత్రం. ఈవిడికి ఏం చేసింది తెలుసా? ఇప్పుడు బాగా వినండి ఒకసారి. ఇంటి చుట్టూరు అందరూ కూడా అన్నిలు ఉన్నారు. వీరేం చేశారంటే, నీకన్నా దేవుడు, మాకు దేవుడు లేదా అని వీరు పట్టుకున్నారు. ఈ పని తర్వాత ఉండకుండా ఏం జరిగిందంటే, నీకు దేవుడు నమ్ముకుంది కానీ నీకు చేర్చున్నది కానీ మాకు గుడులు లేవన్నమా. ఇవి రిటర్న్ మళ్ళీ తిరిగి అడిగిరట. తర్వాత ఏమైందని తెలుసా? ఈవిడికి ఎన్నో హింసలు పెట్టినట. నీ గుడికి వెళ్తావా? వెళ్ళు, ఎలా వెళ్తావు, వెళ్ళు, గుడికి వెళ్తున్నావు, వెళ్ళు, సో చెప్తాను నీ సంగతి, వెళ్ళు అని ఇంటికాడ భర్త అనేవాడంట. ఈసారి అలాగానే తర్వాత పక్క వాళ్ళు ఈసారి ఏం చేయండి, మీ ఆవిడకి నీ గుడికి పంపకరా బాబు, 2 మతంగా మార్చకరా బాబు, మాకు మన వీరంతా మతంగా మార్చేస్తుంది. అది ఏంటమ్మా? మతం కాదు, అది మార్గం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన మిత్రులారా, నీవు పంపకరా బాబు గుడికి, ఇదంతా మార్చలేకున్నది, అది పంపకు అన్నది. అది తర్వాత అలాగుండగా నీ చచ్చిపోవాలనుకుంటున్నా కూడా నేను గుడికి మానను. ఏమన్నది ఆవిడ? నీ చచ్చిపోవాలనుకుంటున్నా కూడా నేను మానను, ఈ వీధంతా మార్చి నేను మార్చాలి అని నేను పట్టుదల ఉన్నాను అన్నది. ఒక్క మాట అంతే. ఎవరిని? ఆ వీధి గట్ట ఆడవాళ్ళం. దేవుని స్తోత్రం. ఈ రోజున దేవుడు ఆ వీధిలో ఉన్న కుటుంబాలు 12 కుటుంబాలు మారిపోయినాయట. దేవుని స్తోత్రం గాక. హల్లెలూయా. ఖచ్చితంగా ఆయన సమర్థుడైన, మార్చగలిగిన వాడు. ఆయన నీకు ఉమ్మినవాడు, నీకు హింసించిన వాడు ఖచ్చితంగా హృదయాలు మార్చి మోకరించి ప్రార్థన చేసి బిడ్డలుగా మార్చబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు అనుకుంటున్నావు ప్రియమైన వాళ్ళారా, నాకు ఎన్ని హింసలు పెట్టారు, ఇన్ని హింసలతో నేను కోరటమాడుతున్నాను అనుకుంటున్నావా సహోదరుడా? నీ ఖచ్చితంగా నీ ప్రార్థన దేవుడు వినేవాడు, ఆయన మార్చగలిగిన వాడు. దేవుని స్తోత్రం. చదవమ్మా, ఒక్క మాట చదివితే మనము ముందుకు వెళ్ళిపోదాము. దాన్ని గ్రహింపజేసిన వాడను నేనే, ఏ అన్య దేవతలో నుండి ఉండలేదు, నేనే దేవుడను,
ఏమన్నాడు ఇప్పుడు? నీవే దేవుడు, నీవే సాక్షులు. దేవుని స్తోత్రం. ఆయన కంటే మరి ఒకరు ఈ లోకంలో లేడు. ఆయన సాక్షులైన, ఆయన నిజమైన దేవుడైన, ఆయన పరిశుద్ధాత్మ కలిగిన దేవుడైన, ఆయన భూమి ఆకాశమును సృష్టించిన బిడ్డ. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ఖచ్చితంగా ఆయన కార్యాలు మనం చూస్తున్నాము. ఆయన మనలో దేవుడు ఏం చేస్తున్నాడంటే మనలో నడిపిస్తూ మనను ముందుకు పోషించగలిగిన దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన మిత్రులారా, ఒక సమయంలో మన జరిగినట్లే ఆపు కొద్దిగా